హలో అండ్ వెల్కమ్ టు హెచ్ఎం టీవీ డిజిటల్. ఎప్పుడెప్పుడా అని అటు నందమూరి బాలకృష్ణ అభిమానులు అలాగే సగటు సినీ అభిమానులు ఎక్కువగా ఎదురు చూసేటువంటి హీరో లేటెస్ట్ టాలీవుడ్లో ఎంట్రీ కోసం అంతా కూడా కళ్ళు కాయలు కాచేలు ఎదురు చూస్తున్న హీరో ఎవరైనా ఉన్నారు అంటే నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ అని చెప్పచ్చు. ఆల్రెడీ మోక్షజ్ఞ ఎంట్రీ గురించి గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఎక్కువగా ఇండస్ట్రీలో నానుతూ వస్తోంది. ఇదిగో వస్తున్నాడు అదిగో వస్తున్నాడు అంటూ, కానీ ఎప్పుడు ఎంట్రీ అనేది మాత్రం తెలియట్లేదు. అయితే ఆల్రెడీ బాలకృష్ణ అఖండ సినిమా షూటింగ్లో ఉండగా తను వెళ్ళాడు. ఆ షూటింగ్లో బోయపాటితో కూడా కొన్ని చర్చలు అవి జరిపారు. దీంతో కొన్ని ఊహాగానాలు వచ్చాయి, బోయపాటి దర్శకత్వంలోనే మోక్షజ్ఞ వస్తున్నాడు అని. కానీ అది కూడా జరగలేదు. ఆ తర్వాత మోక్షజ్ఞ కొంచెం అవుట్ ఆఫ్ బాడీ అయిపోయాడు. సో దానివల్ల బాడీని చక్కదిద్దుకునే పనిలో ఉన్నాడు. అండ్ సినిమాలకు సంబంధించి కూడా కొంతవరకు కొన్ని ట్రైనింగ్స్ తీసుకుంటున్నాడు అని కూడా కొన్ని వార్తలు వచ్చాయి. ఏది ఏమైనా సరే మోక్షజ్ఞ ఎంట్రీ ఖచ్చితంగా ఉండి తీరుతుంది అంటున్నారు. నిన్న బర్త్డే జరుపుకున్నటువంటి మోక్షజ్ఞ ఈ సందర్భంలో కూడా పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలంతా కూడా ఆయనకి శుభాకాంక్షలు చెప్పారు. జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన తరుణంలో మరోసారి ఆయన ఎంట్రీ గురించి వార్తలు, రకరకాల వార్తలు వస్తున్నాయి. అందులో భాగంగా ఒక వార్త అయితే ఇండస్ట్రీలో బాగా చక్కర్లు కొడుతోంది. ఆల్రెడీ తన తండ్రి సినిమాలోనే తనయుడు కూడా కనిపించబోతూ అంటే హీరో స్థాయి సినిమా కాకపోయినా కూడా తండ్రి సినిమాతోనే సెంటిమెంట్గా వద్దాం అనుకుంటున్నాడు. భగవంత్ కేసరి చిత్రంలో ఒకసారి ఓ పాత్రలో కనిపించబోతున్నాడు అని ఒక వార్త అయితే ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతానికి భగవంత్ కేసరి చిత్రంలో కాజల్ హీరోయిన్గా నటిస్తోంది బాలకృష్ణ గారి సరసన. అండ్ బాలకృష్ణ కూతురుగా శ్రీలీల కనిపిస్తున్నారు. అయితే శ్రీలీలకు భర్తగా ఒక్కసారి వెండితెరపై మెరవబోతున్నాడు మోక్షజ్ఞ అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ఇటీవల భగవంత్ కేసరి చిత్రం షూటింగ్ సమయంలో కూడా మోక్షజ్ఞ ఆ షూటింగ్కి వెళ్ళి వీళ్ళందరినీ కలవడం జరిగింది. సో బహుశా ఆ పిక్స్ అన్నీ కూడా వైరల్ అవ్వడం వల్ల, ఆ షూటింగ్కి వెళ్ళిన విజువల్స్ అన్నీ కూడా వైరల్ అవ్వడం వల్ల ఈ వార్త బయటకు వచ్చిందా అనేది కూడా అర్థం కావటం లేదు. ఏది ఏమైనా తన తండ్రి చిత్రంలోనే తనయుడు కూడా కనిపించబోతున్నాడు అనేది నిజంగా బాలయ్య అభిమానులకు ఒక శుభవార్త అని చెప్పచ్చు. అండ్ ఎన్నాళ్ళ నుంచో అందరూ మచ్ మోర్ అవైటెడ్ హీరోగా చూస్తున్నటువంటి మోక్షజ్ఞ ఎంట్రీ కూడా ఈ చిత్రంతోనే జరగబోతోందా అనేటువంటి ఊహాగానాలు కూడా విపరీతంగా ప్రస్తుతానికైతే నడుస్తున్నాయి. మొత్తానికి మోక్షజ్ఞ ఎంట్రీ ఈ విధంగా ఉంటుంది. ఆ తర్వాత ఒక మంచి స్టార్ డైరెక్టర్ సినిమాలో కూడా హీరోగా నటించబోతున్నాడు అనేటువంటిది కూడా మనకి తెలుస్తూ ఉంది. ఏదేమైనా కూడా ఈ భగవంత్ కేసరి చిత్రం విడుదలయ్యే వరకు, అంటే అక్టోబర్ 19 వరకు కూడా మనం ఏమీ చెప్పలేము అందులో మోక్షజ్ఞ ఉన్నాడా లేడా అనేటువంటి విషయం కూడా అని చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. మొత్తానికి ఈ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కినటువంటి ఒక డిఫరెంట్ మూవీ భగవంత్ కేసరి ఆల్రెడీ ఒక అన్ని కోణాల్లోనూ కూడా ఈ చిత్రం ఖచ్చితంగా బాగుంటుందని కూడా చెప్తూ ఉన్నారు. మరి భగవంత్ కేసరిలో కనిపిస్తున్నాడా లేదా అనేది మాత్రం ఇప్పుడు టాలీవుడ్లో పెద్ద చర్చ అయితే జరుగుతోంది. ఏదేమైనా తను ఇందులో కనిపిస్తే కనుక ఖచ్చితంగా బాలయ్య అభిమానులకు ఒక ఫీస్ట్ అని చెప్పచ్చు.